హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా రైస్ అయితే బాయిల్ చేసుకొని చల్లారేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ రైస్ అనేది పొళ్ళుగా ఉంటే చాలా బాగుంటుంది. కావాల్సిన ఎగ్స్ తీసుకొని ఇందులోకి ఆమ్లెట్ లాగా అయితే వేసుకొని కొంచెం పెప్పర్ సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయి అయితే పెట్టుకొని ఇందులోకి తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ఆనియన్ అయితే ఫ్రై చేసేసి ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసుకొని ఇందులోకి మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే గరం మసాలా, పెప్పరు ప్లస్ ధనియాల పొడి, ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేశానండి. తగినంతగా ఉప్పు, కారం, కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ రైస్కి బాగా పట్టేంతలాగా బాగా కలుపుకోవాలండి. మనం గ్యాస్ మీద పెట్టేటప్పుడే కొంచెం ఎడల్పాటి కడాయి పెట్టుకుంటే మనకి రైస్ అనేది అటు ఇటు కలుపుకునేదానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇంతకన్నా ఇలాంటి కడాయి అయితే బాగుంటుంది. ఫైనల్గా మనము పక్కన పెట్టుకున్న ఎగ్ అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాం. చూసారా, ఎగ్ అయితే పలుకులుగా ఎంత బాగుందో. రైస్లో కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా రైస్లోకి ఎగ్ కనిపిస్తుంటే చూడడానికి కానీ తినడానికి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి కర్రీస్ ఏమీ అవైలబుల్ లేవు, మనకి చేసుకోలేమన్నా అలా అనుకున్నప్పుడైతే ఈ రైస్ అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీలైతే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్